నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్రీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శ్యామాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా చావా. వికీ కౌశల్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి లక్ష్మణ్ ఉట్టేకర్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకొని సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. పాన్ ఇండియా భాషల్లోనే కాకుండా కేవలం హిందీలోనే విడుదలైనప్పటికీ వరల్డ్ వైడ్గా 500 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ సినిమాని ఇతర భాషల్లో కూడా విడుదల చేయాలని తెలుగుతో పాటు అన్ని భాషల ప్రేక్షకులు కోరుతున్నారు. చావాని త్వరలోనే పాన్ ఇండియా భాషలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, వికీ కౌశల్ పోషించిన శ్యాంబాజీ పాత్రకు డబ్బింగ్ చెప్పడం కోసం ఆయా భాషలకు చెందిన స్టార్స్ని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. తెలుగు వర్షన్కి జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెబుతున్నట్లు వినికిడి. ఎన్టీఆర్ వాయిస్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ బేస్ వాయిస్తో డైలాగ్స్ చెప్తే గూస్ బంప్స్ వస్తాయి. అలాంటిది ఎన్టీఆర్ చారిత్రాత్మక పాత్ర శ్యాంబాజీకి డబ్బింగ్ చెప్తే ఆ ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుందో మాటల్లో చెప్పలేము. చావా తెలుగు వర్షన్ని మార్చి 7న విడుదలయ్యే అవకాశం ఉంది. తెలుగులో గీతా ఆర్ట్స్ రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో కన్నడ బ్లాక్ బస్టర్ కాంతారాను తెలుగులో విడుదల చేసి మంచి లాభాలను చూసింది గీతా ఆర్ట్స్. ఇప్పుడు చావాతో కూడా అదే రిపీట్ అవుతుందేమో చూడాలి. గీతా ఆర్ట్స్ అంటే తెలుగునాట భారీ విడుదల ఉంటుంది అనడంలో సందేహం లేదు. దానికి తోడు తెలుగు వర్షన్కి నిజంగా ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్తే మాత్రం ఈ సినిమా తెలుగునాట సంచలన వసూలు రాబట్టే ఛాన్స్ ఉంది.